గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న జరిగిన లాస్ట్ క్లాస్లో మనం మాడ్యూల్ 2లో 1 to 25 బిట్స్ చూసుకున్నాము. ఈరోజు క్లాస్లో 26 నుంచి 41 వరకు బిట్స్ చూద్దాం. అయితే మీకు డైలీ వాట్సాప్లో బిట్స్ పంపిస్తున్నాము. ఆ బిట్స్ చదువుకోండి, తరువుగా చదవండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు ఫోన్ కాల్ చేసి ఆ బిట్స్ క్లారిఫై చేసుకోండి. ఈరోజు మనం మాడ్యూల్ 2లో 26 బిట్ నుంచి మనం చెప్పుకున్నాము. అయితే చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డివైస్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఇక్కడ ఒక డివైస్ ఇచ్చారు, దీనిలో ఎక్స్ అనే ఒక ఇండికేషన్ చేశారు. అయితే ఈ ఇండికేషన్ ఈ పేరు ఏంటి అంటే ఈ డివైస్ యొక్క పేరు ఏంటి అని అన్నారు. అయితే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, ABCD. ఏ వచ్చి లెడ్ ప్లేట్, ఏ లెడ్ ప్లేట్, B ఫోర్ జా చెక్, C ఫేస్ ప్లేట్, D డ్రైవింగ్ ప్లేట్. ఇక్కడ మనకి ఇక్కడ బొమ్మ చూడండి, ఈ బొమ్మ వచ్చేసి మనకి ఈ డివైస్ వచ్చేసి ఫేస్ ప్లేట్. C ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫేస్ ప్లేట్ అండి. ఫేస్ ప్లేట్ వాళ్ళు క్లాంపింగ్ చేశారు అనమాట. ఈ మధ్యలో పీస్ పెట్టే ఒక పీసు దీన్ని క్లాంప్ చేసేసారు. ఇక్కడ క్లాంపింగ్ చేశారు. సో ఈ 3 క్లాంపింగ్స్ అనమాట. అది ఇది ఫేస్ ప్లేట్. ఆన్సర్ ఈస్ C. And 27, which grade of angle tape are more accuracy and used for tool room works. ఇక్కడ మనకి యాంగిల్ టేప్ ఇచ్చారు. ఈ యాంగిల్ టేప్లో ఇది ఏ గ్రేడ్ సంబంధించింది అంటే మనకి నార్మల్గా ఒక వస్తువు ఇంకో వస్తువు తయారవుతుంది. అయితే ఇక్కడ యాంగిల్ టేప్ తయారవుతుంది. యాంగిల్ టేప్ వచ్చేసి మోర్ యాక్యురసీ ఉండాలి. అది ఎక్కువ మనకి టూల్ రూమ్ వర్క్స్లో యూజ్ చేస్తారు. ఆ టూల్ రూమ్ వర్క్స్లో మనం యూజ్ చేసే గ్రేడ్ ఏంటి? యాంగిల్ అన్నారు. యాంగిల్ గ్రేడ్ ఏంటి? మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. A is grade 1, B is grade 2, C is grade 3 and D is grade 4. ఇక్కడ మనకి గ్రేడ్ 1 మాత్రమే ఇక్కడ టూల్ రూమ్ వర్క్స్లో యూజ్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ 28, which angle tape is used to support jobs in different angles. ఇక్కడ మనకి యాంగిల్ టేప్ ఇచ్చారు. మనం చెప్పుకున్న క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్ టేప్స్ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ బాక్స్ టైప్ అన్నాము, ప్లేన్ టైప్ అన్నా, స్పాట్ అన్నా, అడ్జస్టబుల్ అన్నాం. అయితే ఇక్కడ మనకి యాంగిల్ టేప్ యొక్క యూజ్ ఏంటో చెప్పారు. దట్ సపోర్ట్ ది జాబ్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఏ సందర్భంలో ఆ యాంగిల్ టేప్ మీరు పెట్టి వదిలేస్తే కొంత యాంగిల్ మనం మార్చుకోవాల్సి వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఏ యాంగిల్ టేప్ అయితే మనకి యాంగిల్ మార్చుకోవాల్సి కుదురుతుందంటే ఇక్కడ మనకి వచ్చేసి 28 మనకు వచ్చేసి అడ్జస్టబుల్ టైప్. అడ్జస్టబుల్ అంటే ఎప్పుడైనా సరే మనకు యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి కానీ మనకి ఈ యాంగిల్ యూజ్ అవుతుంది. అయితే దీనికి ఆన్సర్ ఇస్ డి. అండ్ 29, హౌ మెనీ రఫ్నెస్ గ్రేడ్ నెంబర్స్ ఆర్ యూజ్డ్. నార్మల్గా రఫ్నెస్ గరుకుదనాన్ని కొన్ని రకాలుగా విభజించారు. ఒక్కొక్క వస్తువు ఒక రకం గరుకుదనం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న గరుకుదనాలు గ్రేడ్ నెంబర్స్ దానికి గ్రేడ్ ఇచ్చారు. అయితే ఆ గ్రేడ్ అని చూద్దాం. N1 to N12, A, B, N1 to N25, C, N1 to N20, D, N1 to N30. ఇక్కడ చూడండి, మనకి రెఫరెన్స్ గ్రేడ్ నెంబర్లు మనకి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ యూజ్ చేస్తామంటే ఇక్కడ ఆన్సర్ ఈస్ ఏ N1 to N12 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ విత్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ precision finishing operation. Precision finishing operation carried out by using fine abrasive material. ఇక్కడ చూడండి, మనకి what is the name of precision finishing operation. Precision finishing operation అన్నారు. దానికి by using fine abrasive materials. abrasive materials అంటే ఒక రకమైన కొన్ని మెటీరియల్స్ కలిపేసి మనం ఒక దానిలో తయారు చేస్తాము. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫినిషింగ్ ఆపరేషన్ చేయాలంటే కనుక ఏ గ్రేడింగ్ వల్ల అవుతుందా, బి ల్యాపింగ్గా, సి ఫైలింగ్, డి పాలిషింగ్. ఇవన్నీ కూడా మెటల్ని స్మూత్నెస్ చేసేవి, ఫినిషింగ్ చేసేవి అనమాట. అయితే ఇక్కడ మనకి ఫినిషింగ్ ఆపరేషన్, ప్రిసిషన్ ఫినిషింగ్ ఆపరేషన్ వచ్చేసి మనకి అబ్రేసివ్ మెటీరియల్స్ అయితే కనుక ల్యాపింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, వై ల్యాపింగ్ టూల్ ఆర్ ప్రొవైడెడ్ గ్రూప్స్. ఇక్కడ చూడండి, ఒక టూల్ ఉంది ల్యాపింగ్ టూల్. అది గ్రూప్స్తో ఉన్న వాటితో మనం ఈ ల్యాపింగ్ జరుగుతాం. అయితే మనకి ఇచ్చే ఆప్షన్స్ ఏ ఎక్స్పాన్షన్,
B. For accommodate lapping compound. C. Clearance. D. Prevent damage to tool. ఇక్కడ మనకి ఈ 31 వచ్చేసి మనకి for accommodate lapping components. B is the right answer. And 32, what is lapping? Lapping అంటే ఏంటి? ఇప్పుడు మనం ల్యాపింగ్ అంటే ఏం చూద్దాం. అయితే ఈ ల్యాపింగ్ అంటే ఏంటి? మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏ ప్రిసిజన్ ఫినిషింగ్ ఆపరేషన్. ఏమన్నారు? ప్రిసిజన్ ఫినిషింగ్ ఆపరేషన్ అంటే కరెక్ట్ సరైనది ఫినిషింగ్ ఆపరేషన్ అన్నమాట. ప్రిసిజన్ మంచి ప్రిసిజన్ కరెక్ట్గా ఉంటుంది, ఫినిషింగ్ ఆపరేషన్ అన్నారు. బి ఫైలింగ్ ఆపరేషన్. సి గ్రైండింగ్ ఆపరేషన్. డి సిజలింగ్ ఆపరేషన్. ఇక్కడ చూడండి కొన్ని ఆపరేషన్స్ ఇచ్చారు, సిజలింగ్ ఇచ్చారు, గ్రైండింగ్ ఇచ్చారు, ఫైలింగ్ ఇచ్చారు. బట్ ఈ ల్యాపింగ్ అనేది ప్రిసిజన్ ఫినిషింగ్ ఆపరేషన్. ఎప్పుడైతే ఫినిషింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ల్యాపింగ్ చూస్తాము. ఈ ల్యాపింగ్ ద్వారా మనం ఫినిషింగ్ చేస్తాము. అవి చాలా యాక్యురసీగా, చాలా నీట్గా, స్మూత్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ల్యాపింగ్ మెటీరియల్ ఆర్ యూజ్డ్ ఫర్ ఈజీ ఛార్జింగ్ అండ్ ర్యాపిడ్ కటింగ్. మనకి ఈ ల్యాపింగ్ మెటీరియల్ ఉందన్నారు, అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ర్యాపిడ్గా కటింగ్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ఛార్జింగ్ చేయడానికి ఈజీగా మనకి ఎలా ఉంటుందంటే ఏంటన్నారు, అది ఏ మెటీరియల్ చూద్దాము. అయితే ఏ వచ్చి క్యాస్ట్ ఐరన్, బి వచ్చి కాపర్ అండ్ బ్రాస్, సి వచ్చి క్లోజ్ గ్రైండెడ్ ఐరన్, డి వైట్ క్యాస్ట్ ఐరన్. ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ ఇస్ క్యాస్ట్ ఐరన్, సారీ కాపర్ అండ్ బ్రాస్. మనకి ఈజీగా మెటల్ మనకి ఈజీగా చేంజింగ్ కానీ ర్యాపిడ్ కటింగ్ జరగాలంటే కాపర్ అండ్ బ్రాస్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 34, which lab material inexpensive and can be expanded in run out. తొందరగా మనకి ఇన్ఎక్స్పెన్సివ్, ఎక్కువ రేటు కాకుండా ఇన్ఎక్స్పెన్సివ్, ఎక్స్పాండెడ్ ఇన్ రన్ అవుట్, అరుగుదల కానీ అరుగుదలైనప్పుడు ఏదైతే మనకి ఎక్స్పాండ్ అవుతుందో. ఇక్కడ చూడండి, ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ కెన్ బి ఎక్స్పాండ్ ఇన్ రన్ అవుట్, expanding run out, and it can be expanded run out. Which lapping material inexpensive and can be expanded in run out. అంటే ఇక్కడ మనకి ఒక మెటీరియల్ ఇచ్చారు, ల్యాపింగ్ మెటీరియల్. ఆ మెటీరియల్ వచ్చి మనకి తక్కువ కాస్ట్ ఉంటుంది, ప్లస్ ఎక్స్పాండ్ అవుతుంది. అయితే రన్ అవుట్ ఒకవేళ అడిగినా కూడా అది మనం రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది ఏది? తక్కువ కాస్ట్ మనకి ఏది వస్తుంది, ఏ మెటీరియల్ వస్తుంది అన్నారు. అయితే ఏ వచ్చి బ్రాస్, బి వచ్చి క్యాస్ట్ ఐరన్, సి వచ్చి లెడ్, డి వచ్చి బ్రాంచ్. అయితే మనకి ఇక రైట్ ఆన్సర్ ఈస్ లెడ్. ఇస్ ద రైట్ ఆన్సర్, సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ల్యాపింగ్ వెహికల్స్. చూడండి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ల్యాపింగ్ వెహికల్స్. ల్యాపింగ్ వెహికల్స్ యొక్క పర్పస్ ఏంటి చూసారు. చూడండి, ఏ రెగ్యులేట్ కటింగ్ యాక్షన్ అండ్ లూబ్రికేట్ సర్ఫేస్, బి స్మూత్ ఎఫెక్టివ్ ఆపరేషన్, సి ఇంప్రూవ్ డైమెన్షనల్ యాక్యురసీ, డి ఇంప్రూవ్స్ కటింగ్ ఎబిలిటీ. ఇక చూడండి మనకి 35 వచ్చేసి ఏ ఇస్ రైట్ ఆన్సర్, రెగ్యులేట్ కటింగ్ యాక్షన్ అండ్ లూబ్రికేట్ సర్ఫేసెస్ మీన్స్ A is the right answer. And next bit 36, how does periodic inspection of the machines and equipment is carried out in preventive maintenance. The third మనకి preventive maintenance మనకి periodic inspection చేసుకుంటాం. అంటే ఆఫ్ ది మిషన్, ఒక మిషన్ కానీ ఒక ఎక్విప్మెంట్ ఏదైనా సరే మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఆ మెయింటెనెన్స్ చేసేటప్పుడు పీరియాడిక్ దానికి టైం ఇచ్చుకొని 6 months, 1 week, 10 days, 30 days, 1 month, 2 months ఒక పీరియడ్ మనకు సర్టెన్ పీరియడ్ పెట్టుకోవాలి. అండ్ సర్టెన్ పీరియడ్ తర్వాత ఆ మిషన్ పూర్తిగా కంప్లీట్ మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. దానికి పాస్ అడిగినా లేదా ఏమైనా వీలింగ్ అయినా అడిగినా సరే, బ్రేకేజ్ ఇలాంటివన్నీ కూడా మనం ఒక పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేసుకొని ఎప్పుడు చెక్ చేసుకొని మనం ఒక 1 month వన్స్, నెలకు ఒకసారి కానీ లేదా వారానికి ఒకసారి కానీ 10 days ఒకసారి కానీ అలా మనం మిషన్ చెక్ చేసుకోవాలి. అది చూడండి, వాట్ ఇస్ ప్రివెంటివ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ మిషన్ ఎక్విప్మెంట్ ఇస్ క్యారీడ్ అవుట్ ఇన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. చూడండి, ఏ ఇస్ యాజ్ పర్ చెక్ లిస్ట్ ప్రకారం మనం చెక్ చేసుకోవాలా. యాజ్ పర్ నాలెడ్జ్ ఆఫ్ ది ట్రైనీ యొక్క నాలెడ్జ్ బట్టి మనం చెక్ చేసుకోవాలా.
సి యాజ్ పర్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ యొక్క నాలెడ్జ్ బట్టి చెక్ చేసుకోవాలా. యాజ్ పర్ నాలెడ్జ్ ఆఫ్ మేనేజర్ నాలెడ్జ్ని బట్టి మనం చేసుకోవాలా. ఇక్కడ మనం చూడండి 36 బీట్ వచ్చేసి మనకి యాజ్ పర్ చెక్ లిస్ట్ మనం చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఆ చెక్ లిస్ట్ ఏమవుతుంది, ఏ మెటీరియల్ ఎప్పుడు మనం మెయింటైన్ చేసాం, మెయింటైన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, ఎక్కడ అరిగిపోయింది, ఏ సార్లు ఎన్నిసార్లు మార్చాం, మనకు నెలకు వచ్చేసి ఎన్నిసార్లు మార్చాం ఆ పార్ట్ అనేది. అలా మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాజ్ పర్ చెక్ లిస్ట్ ప్రకారం మనం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. అసలు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎందుకు చేసుకోవాలి, పర్పస్ ఏంటి చూడండి. మెయింటైన్ మిషన్స్ ఇన్ గుడ్ వర్కింగ్ ఆర్డర్. మిషన్స్ కానీ ఆ మిషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయితే మనం చూసుకోవాలంట. ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్. మనం ఎప్పుడైతే చెక్ చేసామో ఆ ఇన్స్పెక్షన్ కాస్ట్ మనం పెంచుకోవాలంట. రెడ్యూస్ ద వైబ్రేషన్ ఆఫ్ మిషన్ యొక్క వైబ్రేషన్ తగ్గించడం కోసం మనం మెయింటెన్స్ చేసుకోవాలంట. టు కీప్ ద మెయింటెనెన్స్ రికార్డ్. మెయింటెనెన్స్ ప్రతిదీ కూడా మనం రికార్డులో ఉంచుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ ఇస్ ఏ మెయింటైన్ మిషన్స్ ఇన్ గుడ్ వర్కింగ్ ఆర్డర్. మనకి మెయిన్ ఇక్కడ మిషన్ కరెక్ట్ గుడ్ వర్కింగ్ కండిషన్లో ఉంటే, వర్కింగ్ కండిషన్ బాగుంది, బాగా వర్క్ చేసినట్టయితే మనకి వచ్చే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, తక్కువ టైం ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, తక్కువ కరెంట్లో మనం ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. అది మనకి అన్ని కూడా. అయితే ఇక్కడ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి, వర్కింగ్ కండిషన్ బాగుంటుంది. అండ్ హియర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 38 హౌ కెన్ ద అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ డౌన్ ఆఫ్ మిషన్ రెడ్యూస్. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ మిషన్ రన్ అవుతుంది, దాదాపు 24 అవర్స్ మిషన్ రన్ అవుతూనే ఉంది, లేదు 10 days నుంచి రన్ అవుతూనే ఉంది. సడన్గా మిషన్ ఆగిపోయింది. సడన్గా ఏమవుతుంది, మిషన్ అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ డౌన్ అంటే మిషన్ ఏదో పార్ట్ అరిగిపోవడం కానీ లేదా బ్రేక్ అవ్వడం జరిగింది. అయితే అలా బ్రేకేజ్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏ ప్రివెంట్ మెయింటెనెన్స్, ఏ బి టు బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, సి by productive maintenance, D by quality maintenance. ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ ఇస్ ఏ టు ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ద్వారా మనం ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇంకా మెయింటెనెన్స్ చేస్తే కనుక మనకి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సడన్గా మాత్రం ఎదుర్కొస్తాం, సడన్గా మనకి దగ్గర రాకుండా కాపాడుకోవచ్చు మనం ఇలా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసిన ద్వారా. అండ్ నెక్స్ట్ 39 వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సిస్టమ్. ఇప్పుడు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తున్నాం బాగానే ఉంది, అయితే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మనకు లాభం ఏంటి చూడండి. ఎట్లా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సిస్టమ్ చేయడం వల్ల, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల మిషన్ కానీ టూల్స్ కానీ మనకి లాభం ఏంటి చూద్దాం. ఏ ఇంప్రూవ్స్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి. రెడ్యూస్ ద మ్యాన్ పవర్ ఫర్ ద మెయింటెనెన్స్ అంటే మ్యాన్ పవర్ తగ్గించుకోవడానికి. నెక్స్ట్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ యొక్క కాస్ట్ తగ్గించుకోవడానికి. రెడ్యూస్ ద లైఫ్ ఆఫ్ ది మిషన్ యొక్క లైఫ్ తగ్గించడం కోసం. అది ఇక్కడ చూడండి మనకి 39 ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంప్రూవ్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. మన ఏదైతే మిషన్ పర్ఫెక్ట్గా ఉందో మనకు వచ్చే క్వాలిటీగా ఒక పీస్ బయటకు వస్తుంది, తయారవుతుంది. దానికి అదేవిధంగా క్వాంటిటీ మనకి అనుకుని 10 pieces రావాలి per hour, మనకి 11 pieces రావాలంటే మనం ఈ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ మెయింటెనెన్స్ రికార్డ్. ఇప్పుడు మెయింటెనెన్స్ చేస్తాం బాగానే ఉంది, మెయింటెనెన్స్ రికార్డ్ ఎందుకు మనం మెయింటైన్ చేయాలి? వీక్లీ వన్స్ అనుకున్న వారానికి ఒక రోజు కానీ 10 daysకి 1 monthకి అలా మనం రెగ్యులర్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటున్నాం. అయితే అసలు ఆ రికార్డ్ వల్ల మనకి ఏంటి యూజ్? అయితే ఏ టు అనలైజ్ ద పర్చేసింగ్. మనం ఏ వస్తువు ఒక వస్తువు ఫెయిల్ అయ్యింది, ఇంకో వస్తువు తీసుకొచ్చి పెట్టాం, అది అనలైజ్ పర్చేసింగ్ ఎంత అయింది కాస్ట్ అనలైజ్ చేసుకున్నాక. బి టు అనలైజ్ ద పీరియాడిక్ ఇన్స్పెక్షన్. మనం ఎప్పటికో పీరియడ్ అనలైజ్ మనం ఏది అనలైజ్ చేసుకొని ఎప్పుడు మనం చేసామనేది ఒక ఇన్స్పెక్షన్ మన లిస్ట్ మన దగ్గర ఉండాలా. టు అనలైజ్ ది కాజ్ ఫాల్ట్ అండ్ రెక్టిఫికేషన్. మనం ఎప్పుడైతే అనలైజ్ చేసుకుని దాని రెక్టిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, ప్రాబ్లం ఎక్కడ వస్తుందో మనం అది చూసుకోవాలా. టు అనలైజ్ ది ఫంక్షన్ మెయింటెనెన్స్ అండ్ డిపార్ట్మెంట్ మన ఫంక్షనింగ్ దాన్ని అనలైజ్ చేసుకోవాలా. చూడండి మనకి 41 వచ్చేసేసి టు అనలైజ్ కాజెస్ ఫాల్ట్ అండ్ రెక్టిఫికేషన్. ఎక్కడైతే మనకి ప్రాబ్లం వస్తుందో, ఎక్కడైతే కారణం ఏదైతే ఉంటుందో అది మనం రెక్టిఫై చేసుకోవాలి. ఆ ఫాల్ట్ ఎక్కడ వస్తుంది, రిపీటెడ్గా వస్తుంది, ఎలా వస్తుంది మనం చెక్ చేసుకోవాలి. అండ్
ఇప్పుడు ఇందాక మనం 41 అయితే 40 స్కిప్ చేసాము. అయితే ఒకసారి 40 చెక్ చేసుకుందాము. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మెయింటెనెన్స్ రికార్డ్? అసలు మెయింటెనెన్స్ రికార్డ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, మనకి లాభం ఏంటి చూద్దాం. రెడ్యూస్ ద theoretical work, monitoring the frequent breakdown, increase the cost of production, zero breakdown maintenance is 40 right answer is monitoring the frequent breakdown. These are right answer. అంటే ఇప్పుడు మనం మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలా, ఈ ఫ్రీక్వెంట్ గా మన బ్రేక్డౌన్ జరుగుతుందా జరగట్లేదా, ఈ మిషన్ చెక్ చేసామా లేదా అని ఫ్రీక్వెంట్ మనం మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అండ్ 43 which type of instrument is generally used to check the eccentricity? చూడండి eccentricity మనం జనరల్ గా దేనితో చెక్ చేస్తాము? ఏ డైజెస్ట్ ఇండికేటర్, బి మైక్రోమీటర్, సి సర్ఫేస్ గేజ్, డి వెర్నియర్ క్యాలిపర్. మనకి ఇచ్చిన వీటితో మనం ఈ ఎసెంట్రిసిటీ అనేది దేనితో చెక్ చేస్తామంటే డైజెస్ట్ ఇండికేటర్ మనం చెక్ చేస్తాం. ఏ ద రైట్ ఆన్సర్. And 44 what is the purpose of what marking as x in angle plate? చూడండి ఇది ఒక యాంగిల్ ప్లేట్. ఈ యాంగిల్ ప్లేట్ లో x అని ఇక్కడ మనకి ఇచ్చారు. మనకైతే ఈ మార్క్ x అనే యాంగిల్ యొక్క ప్లేట్ మనకి x అని ఇచ్చారు కదా, ఇది మార్కింగ్ చేశారు. అయితే దీనికి పర్పస్ ఏంటి? ఈ యాంగిల్ ప్లేట్ ఒక యాంగిల్ ప్లేట్ ఏం చేశారు కింద ఒక మెటల్ పెట్టి ఇక్కడ పెట్టారు. ఈ క్రాస్ లో ఉంది మనకి, దానివల్ల పర్పస్ ఏంటి మనకి యాంగిల్ ప్లేట్ ఒక మనకి పర్పస్ ఏంటి మనకి అసలు ఇది మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఇస్ హోల్డింగ్ ద జాబ్, బి ఇస్ ఇంక్రీజ్ ద వెయిట్, సి ఇస్ ద ఫర్ గుడ్ అపియరెన్స్, డి ఇస్ ద అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. అంటే ఇక్కడ చూడండి మనకి ఈ 44 వచ్చి డి ఇస్ ద అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఇక్కడ ఈ యాంగిల్ ప్లేట్ లో ఈ భాగం మనకి అందుకు అమర్చి కావాలన్నమాట. ఇది ఆ తయారీలో ఇది ఉంటుందన్నమాట, డిస్ట్రాక్షన్స్ కాకుండా. అండ్ ఇందాక 42 బిట్ మనం స్కిప్ అయింది, ఒకసారి చెక్ చేసుకున్నాము. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రెఫరెన్స్ సర్ఫేస్ ఫర్ మార్కింగ్? ఇంకొక డివైస్ ఉన్నారు, రిఫరెన్స్ సర్ఫేస్ ఆఫ్ మార్కింగ్. అంటే ఒక డివైస్ మనం మార్కింగ్ చేసుకోవడానికి ఒక డివైస్ యూజ్ చేస్తారన్నారు. ఆ ఏ డివైస్ మనం యూజ్ చేస్తామన్నారు? అయితే ఇక్కడ ప్లేట్ యాంగిల్, ఏ బి మార్కింగ్ టేబుల్, డి యాంగిల్ సర్ఫేస్, సి యాంగిల్ సర్ఫేస్, ది ప్లేట్ బెడ్. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డివైస్ రిఫరెన్స్ సర్ఫేస్ ఆఫ్ మార్కింగ్. ఎప్పుడైనా మార్కింగ్ సర్ఫేస్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఎక్కువ మార్కింగ్ టేబుల్ మీద మ్యాచ్ చేస్తాం. కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక సర్ఫేస్ ని మార్కింగ్ చేసామంటే అది మార్కింగ్ టేబుల్ మీద మనం చేసుకుంటాం అన్నమాట. ఒక వర్క్ తీసుకుందాం, జాబ్ ఏదైనా సరే. బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 45 which type of angle plate is used to hold the work at an angle? ఇక్కడ ఒక యాంగిల్ ప్లేట్ ఇచ్చారు, టు హోల్డ్ ద వర్క్ ని ఒక యాంగిల్ ప్లేట్ ఫిక్స్ చేసాము. అయితే యాంగిల్ ప్లేట్ టు హోల్డ్ ద వర్క్ అట్ యాంగిల్. ఒక యాంగిల్ లో కనుక మనం యాంగిల్ ప్లేట్ ని పెట్టినట్లయితే ఏ టైప్ ఆఫ్ యాంగిల్ ప్లేట్ మనం యూజ్ చేస్తాం? ఒక వర్క్ పీస్ ని హోల్డ్ చేయడానికి ఒక యాంగిల్ లో పెట్టాల్సి వస్తే వర్క్ పీస్ ని అది యాంగిల్ ప్లేట్ ఫిక్స్ చేస్తాం. అయితే యాంగిల్ ప్లేట్ ఏది ఒక యాంగిల్ లో పెట్టాల్సి వస్తే దేన్ని యూజ్ చేస్తాం? A is solid angle plate, B is solid, D is swinging, C is swinging, D is the box. The right answer is C. Swinging angle plate మనం యూజ్ చేస్తాం. ఒక పీస్ ని ఒక ఐరన్ జాబ్ పీస్ దేన్నైనా సరే ఒక యాంగిల్ లో పెట్టాల్సి వస్తే కనుక స్వింగింగ్ యాంగిల్ ప్లేట్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. 46 what is the most accepted method to representing reference? ఇప్పుడు మనకి ఒక మెథడ్ ఉన్నాడు, అది రిప్రజెంటింగ్ రెఫరెన్స్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామో ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. ఏ గ్రేడ్ నెంబర్, బి సింబల్, సి యూనిట్స్, డి వెయిట్. ఇక్కడ మనకి ఈ గ్రేడ్ నెంబర్ ద్వారా మనకి గ్రేడింగ్ ఇచ్చుకుంటాం. ఈ రెఫరెన్స్ యొక్క డిఫరెంట్ గ్రేడ్ నెంబర్స్ ఉంటాయి. అయితే ఆ గ్రేడ్ నెంబర్ బట్టి మనం ఈ తీసుకోవాలి కూడా. సో అయితే ఆన్సర్ ఇస్ ఏ ఇస్ రైట్ ఆన్సర్, గ్రేడ్ నెంబర్. What is the purpose of slotted mill on two plates of angle plate? చూడండి ఇక్కడ slotted mill on two plates of angle plate. యాంగిల్ ప్లేట్ ఉంది ఇక్కడ,
పర్పస్ ఏంటి? ఈ స్టార్ మిల్ వల్ల ఈ యాక్టివ్ యాంగిల్ బేస్ వల్ల పర్పస్ ఏంటి? ఒక యాంగిల్ బేస్ వల్ల పర్పస్ ఏంటని చూద్దాం. రెడ్యూస్ ద వెయిట్, బరువు తగ్గించడం కోసం. బి క్లాంపింగ్ ద జాబ్ ని క్లాంప్ చేయడం కోసం. అండ్ సి ఇస్ మెయింటెనెన్స్ యాక్యురసీ మెయింటైన్ చేయడం కోసం. అది గుడ్ అపియరెన్స్, చూడటానికి బాగుండటం కోసం. అయితే ఇక్కడ చూడండి, మనకి ఒక జాబ్ ఇస్ దేనినైనా సరే ఒక స్లాట్ అయితే ఉన్న స్లాట్స్లో మనం కనుక క్లాంప్ చేసినట్టయితే ఒక 2 ప్లేస్ మధ్యలో స్లాట్స్ ఉంటాయి. స్లాట్స్ అంటే ఒక 5 ప్లేస్ మధ్య గ్యాప్ వస్తాయి అనమాట. ఆ చిన్న గ్యాప్లో మనం ఏం చేస్తాం, 2 బోల్ట్ పెట్టి టైట్ చేసుకుంటాం అనమాట. ఏదో ఒక పీస్ని వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు కనుక దాన్ని ఏమన్నా షేప్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ యాంగిల్ పెట్టి యూజ్ చేస్తాం. ఈ యాంగిల్ పెట్టి వచ్చేసి క్లాంప్ ది జాబ్ని క్లాంప్ చేస్తాం అనమాట. దీనికి క్లాంప్ చేసేటప్పుడు అప్పుడు యాంగిల్ పెట్టి ఒక వర్క్ చేయడానికి ఉంటుంది. And B is the right answer. 14th. What will happen if lap material used to make laps harder than workpiece? Actually, why have lap material used to make laps? ఈ ల్యాప్ మెటీరియల్తో మనం ల్యాప్స్ చేస్తాం. అయితే హార్డ్ ఉంది వర్క్పీస్ వాటికి హార్డ్ అని ఉంటుంది అనమాట. అయితే చూడండి, వర్క్పీస్ ఏమవుతుంది ఏం చదువుతున్నారు? A improves better geometrical accuracy. C abrasive cutting of lap instead of workpiece. C improves dimensional accuracy. D refining surface finish. So చూడండి, abrasive cutting of the laps. ఎప్పుడైనా సరే ల్యాప్ మీద మనం కట్ చేస్తే చిన్న పీసులు, అంటే వాటి మనం చిప్స్ అంటాము, లేదా ఇక్కడ అబ్రెసివ్ మెటీరియల్స్ అంటాము. అబ్రెసివ్ మెటీరియల్ చిన్న రసన్ అనమాట నాకు చెప్పాలి. ఆ అబ్రెసివ్ కటింగ్ ల్యాప్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్క్ పీస్ బదులు ఆ సన్న ల్యాప్స్ అనేది చిన్న చిప్స్ లాగా పోతాయి అనమాట. ఇది బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ టైం, హౌ వీ కెన్ ప్రొటెక్ట్ ద సర్ఫేస్ ఆఫ్ మార్కింగ్ టేబుల్ టు మెయింటైన్ యాక్యురసీ. ఇప్పుడు ఒక జాబ్ పీస్ ఏదైనా సరే మెయింటైన్ వర్కింగ్ టేబుల్ కనుక వర్క్ పీస్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తే కనుక మనకి అసలు మార్కింగ్ టేబుల్ ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? ఒక వర్క్ పీస్ వర్క్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకి ఆ మార్కింగ్ టేబుల్ పెట్టినప్పుడు మాత్రం 90 డిగ్రీస్ కానీ యాంగిల్స్ వస్తుంది. మన యాంగిల్ బట్టి మనం చేసుకోవాల్సినప్పుడు కనుక ఇక్కడ ఈ మార్కింగ్ టేబుల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాం మనం చూడండి. ఏ బై ప్రొవైడింగ్ ఏ గార్డ్, దానికి గార్డ్ ఇస్తామా. బి ప్రొవైడింగ్ ప్లాస్టిక్ కోటింగ్ చేపిస్తాము మనకి యాంగిల్ కాపాడుకోవడం కోసం ప్రొటెక్ట్ చేయడానికి. బై అప్లయింగ్ థిన్ లేయర్ ఆఫ్ ఆయిల్ వేస్తామా. సి డి ప్రొవైడ్ ఏ స్టాండ్ చేస్తామా. ఇక రైట్ ఆన్సర్ ఇస్ సి బై అప్లయింగ్ థిన్ లేయర్స్ ఆఫ్ ఆయిల్. అంటే ఎప్పుడు మనం ఆయిల్ కనుక పెట్టినట్లయితే దానికి డస్ట్ రాకుండా ఉంటుంది. ఇంకొక జాబ్ పీస్ తీసుకొచ్చి మనం వేరే పీస్ ఏమన్నా చెక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మా సందర్భంలో మనకి ఈ జాబ్ పీస్ చెక్ చేసుకున్నా మనకి ఆయిల్ వల్ల మనకి తొందరగా లైఫ్ టైం పోకుండా కాపాడుకోవచ్చు ఈ మార్కింగ్ టేబుల్ వల్ల. ఈరోజు మనం మాడ్యూల్ 2లో 40 MPs చూసుకున్నాము. అండ్ నెక్స్ట్ టుమారో we can go to module 3 and then thank you.